మనకి గారెలు అయితే ఇక్కడ సర్వింగ్కి రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మనకి పైన లేయర్ క్రిస్పీగా ఎంత క్రిస్పీగా వచ్చిందో, అండ్ అలాగే లోపల కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో thumbnail లో చూసినట్లే మనం ఇప్పుడైతే ఈ వీడియోలో మనం గారెలు అయితే ఎలా వేసుకోవాలో క్రిస్పీగా అలాగే లోపల మెత్తగా ఉండేటట్టు చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం పిండిలో ఆనియన్స్ అవన్నీ వేసుకుని కలుపుకుందాం. ఇక్కడ ఆనియన్స్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ పిండి అయితే తీసుకున్నాను. ఈ పిండిలో నేను వచ్చి మినపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం, కొంచెం జీలకర్ర వేసుకుని ఇది మిక్సీ వేసుకున్నాను. మనం మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం చాలా లైట్గా, అంటే లైట్గా చిల్డ్ వాటర్ వేసుకుని మనం మిక్సీ వేస్తుంటే మనకి పిండి అనేది ఆ మిక్సీ వేసేటప్పుడు ఆ వేడి తగలకుండా మంచిగా చల్లగా ఉంటుంది. అలాగే ఎక్కువ నీళ్లు పోసుకుని కలుపుకోకూడదు, చక్కగా గట్టిగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు పిండిలో ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే గారెలోకి ఎప్పుడైనా చాలా బాగుంటాయి. అంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి అది ఫ్రైడ్ ఆనియన్లా అనిపిస్తుంది మధ్యలో. మనము ఇట్లాగా గారెలోకి మనకి ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి చూసారా ఎంత గట్టిగా ఉందో. మనకి పిండి ఎప్పుడు మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఇంతే కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఒకవేళ మీకు పిండిలో వాటర్ ఎక్కువైనాయి అని అనిపిస్తే కొంచెం అంత మనకి సూజీ రవ్వ ఉంటుంది కదా, ఆ సూజీ రవ్వ కలుపుకోవచ్చు. ఇంకా మీకు లూజ్గా అనిపిస్తే అందులో కొంచెం బియ్యం పిండి కలుపుకుని వేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రాలో అయితే గారె అంటారు, తెలంగాణలో మనకి వడ అంటారు. సో మనకి పిండి అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం తీసుకుని మనం దాన్ని టెస్ట్ అయితే చేద్దాము. ఇలాగా మనకి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది. ఎందుకంటే మనకి వేయగానే అందులోంచి బబుల్స్ రావాలి, అప్పుడు మనకి అది మంచిగా పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇంకా మనం గారె అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇట్లాగా ఒక చేతిలో ఇలాగ ముద్దలా తీసుకుని దానికి చిన్న హోల్ చేసుకుని మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే మనకి పక్కన తడుపుకుంటూ ఉండాలి చెయ్య. చక్కగా ఇలా మనం ఆయిల్లో డ్రాప్ చేసుకుని ఎవ్రీ టైం మనం ఇలా ఎన్ని గారెలు కావాలంటే అలా అన్ని గారెలు వేసేసుకోవడమే. మనకి ఎంతో సింపుల్ అండి. గారెలు వేసుకోవడం చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో డీప్ ఫ్రై గారెలు చాలామందికి రౌండ్ రాదు అని. చూసారు ఇక్కడ మనకి ఎట్లా ఫ్రై అవుతుందో చక్కగా. ఇలా బబుల్స్ వస్తున్నాయంటే మనకి గారె ఉడుకుతున్నట్టు. మనం ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హైలో పెట్టుకుంటే మాత్రం పైన అయితే కలర్ వచ్చేస్తే లోపల అయితే ఉడకదు, పచ్చిగా ఉంటుంది. ఎప్పుడు మనం ఏ డీప్ ఫ్రై ఐటెం చేసుకున్నా సరే మనం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. మనకు ఒక 5 to 6 minutes అయితే పడతాయండి గారెలు వేగడానికి. 2 to 3 minutes పడతాయి చక్కగా మనకి ఫ్రై అవ్వడానికి. మళ్ళీ మనకి ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్నీ వేయాలండి. అలా మనం ఇరుకుగా వేసేసుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆయిల్ హీట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని మనకి ఆయిల్ పీల్చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. గారెలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. మనం స్లోగా ఫ్రై చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గారెలు అయితే రెడీ అయిపోయి చూడండి ఎంత మంచిగా వచ్చాయో గోల్డెన్ బ్రౌన్లో.
మనకి పైన క్రిస్పీగా పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ ఆఫ్ గారెలు వేసుకుందాం. చాలా సింపుల్. ఇట్లా మనం చెయ్యి తడుపుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ ఇలా ముద్ద తీసుకుని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్ద తీసుకుని దాన్ని మనం ఇలా వేళ్లతో ఇలా 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 అద్దుకుంటూ మనం మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకుని దాన్ని ఆయిల్లో డ్రాప్ చేయడమే. అండ్ అలాగే మనం ఆ పక్కనే ఒక గిన్నెలో తడుపుకోవాలి చెయ్య. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. చాలామంది కష్టపడుతూ ఉంటారు, గారెలు రౌండ్గా రావట్లేదు అట్లా అని. కొంతమంది ఇలా క్లాత్తో, కొంతమంది మళ్ళీ అరిటాక్తో వేసుకుంటారు. కానీ ఇక్కడ చూసారా, మనం సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇందులో ఏం లేదండి, మనం ఫస్ట్ ఈ పిండి అనేది మంచిగా రుబ్బుకోవాలి. గట్టిగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి గారె అనేది ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి. ఇలా ఆయిల్లో డిప్ చేసుకోవడమే. మనకి సెకండ్ బ్యాచ్ ఆఫ్ గారెలు కూడా మనకి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడే నేను ఇలా ఫ్లిప్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో చాలా వంట వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా మనం ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనకి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్లిప్ చేసుకుందాం ఈ గారెల్ని. అలా మనం మంటని మీడియం టు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే మనం గారెలు వేసిన వెంటనే మనం దాన్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేయకూడదు, దానికి కొంచెం టైం ఇవ్వాలి. అప్పుడే మనకి చక్కగా దానంతట అదే మనకి ఫ్లిప్ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను వేసిన వెంటనే నేను తీయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అది రావట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ట్రస్ట్ మీ గైస్, గారెలు అనేది నా ఫేవరెట్ ఫుడ్. అండ్ దీంట్లో మనకి కాంబినేషన్గా నాటుకోడి, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ చక్కగా మంచిగా నంచుకుని తినచ్చు. అండ్ అలాగే మనకి ఇది చాలా బలం కూడా. అండ్ మీరు డీప్ ఫ్రైని అవాయిడ్ చేయాలనుకుంటే మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. అది కానీ ఇది చాలా బలం ఫ్రెండ్స్. మినపప్పు కదా ఇది మొత్తం ఇందులో మనం ఏమేమి వేసామంటే అల్లం వేసాము, కొంచెం జీలకర్ర, కొంచెం అంత పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే మినపప్పు వేసాం కదా. సో మనకి మంచిగా బలం అనమాట. మేము వీక్లీ ట్వైస్ అయితే తింటాము ఇది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. చూసారా, మనకి ఇలా ఇందాకైతే మనకి బబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. సో స్లోగా అయితే మనకి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చాయి. మనం దగ్గరుండి ఫ్లిప్ చేస్తూ ఉండాలి. మీరు వేసేసి పక్కకు వెళ్ళిపోతే ఇవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది. అండ్ అలాగే నాకు ఈ పిండిలో ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. కొంతమందికి ఆనియన్స్ వేయడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు మీరు ఆనియన్స్ స్కిప్ చేయొచ్చు. సో మనం వీడియోలో చూపించినట్టు ఇట్లా పక్క కొలతలతో వేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైమర్స్ కూడా ఎంతో ఈజీగా చక్కగా గారెలు అయితే వేసేయచ్చు. అండ్ మీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మీ హస్బెండ్స్కి వేసి ట్రై చేయండి, మీకైతే మంచిగా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సూపర్ హాట్గా ఉంటుంది. ఆయిల్ అయితే మీరు కొంచెం చూసుకోండి, చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరు కాన్షియస్గా ఉండండి. ఫ్రెండ్స్ మనకి పైన లేయర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో, అండ్ అలాగే లోపల కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ మనకి. సో మనకి గారెలు అయితే ఇక్కడ సర్వింగ్కి రెడీ అయిపోయాయి. అండ్ నాటుకోడి అయితే మనకి రెడీ అవుతుంది, విజిల్ రాలేదు ఇంకా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.